హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కావ్య విషయంలో రాజ్ చాలా ఘోరంగా ప్రవర్తిస్తాడు. ఇక రిజైన్ పేపర్లు రెడీ చేయించి కావ్యకి సంతకం చేయమని చెప్పి అందరి ముందు ఆఫీస్ స్టాఫ్ అందరినీ పిలిచి మరీ ఇక కంగ్రాచులేషన్స్ చెప్పండి మీ మేడంకి అని చెప్పి ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇక చేతిలో పెట్టి ఎల్లమ్మ వెళ్ళు, ఇక స్ట్రైట్గా నీ ఇంటికి వెళ్ళు అని చెప్పి చాలా కించపరిచి మాట్లాడతాడు రాజ్. అయితే ఆ మాటలకి కావ్య ఒక్క మాట కూడా బదులు చెప్పదు. ఇక అదే విధంగా కావ్య మాత్రం మనసులో చాలా బాధపడుతుంది. పైకి బాధని మింగేస్తూ దిగమింగుకొని అక్కడి నుంచి కావ్య పుట్టింటికి వెళ్ళిపోతుంది. పాపం పుట్టింటికి వెళ్ళిన కావ్యకి కనకమైతే చాలా సంతోషంగా అత్తగారింటికి వెళ్ళిపోతావు కదే, అందుకే ఈ సామాన్లన్నీ బయట పెట్టించాను అని చెప్పి ఇక సామాన్లన్నీ కూడా సర్దేశాను అనగానే, లేదమ్మా రేపటి నుంచి ఇక్కడే ఉండటం కాదు, జీవితాంతం నేను ఇక్కడే ఉంటాను. నా భర్త నన్ను జీవితంలోంచే కాదు ఆఫీసులోంచి కూడా ఓడించి పంపించేశారమ్మా, ఇక ఎప్పటికీ ఇక్కడే ఉంటాను అని చెప్పి కావ్య ఇక కోపాన్ని, ఆవేశాన్ని, బాధని దిగమింగుకొని ఇక బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఎప్పుడెప్పుడు కొడుకు కోడల్ని ఇంటికి తీసుకొని వస్తాడా, హారతి పళ్ళెంతో హారతి ఇచ్చి ఇంట్లో అడుగు పెట్టించుకోవాలని ఎదురు చూస్తున్న అపర్ణకి షాక్ ఇస్తాడు రాజ్. ఇక ఇంటికి వచ్చిన రాజ్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఏంట్రా కోడలి పిల్ల ఎక్కడా అని చెప్పి సుభాష్ అడగగానే ఇక సైలెంట్గా ఏదో బాధతో ఉన్నట్టుగా నటిస్తూ సైలెంట్గా ఉంటాడు. ఇక రుద్రాణి అయితే, ఏంటి ఆవిడ గారికి ఆత్మాభిమానం ఎక్కువయ్యి గెలిచినా నీతో రానని చెప్పిందా ఆ కావ్య, లేకపోతే ఆ ఆటోలోనే వస్తుందా అని చెప్పి గుమ్మం దగ్గర తొంగి చూస్తూ ఉంటాడు రాహుల్. అలాగే ఇక రుద్రాణి మాటలకి ఇంట్లో అందరూ కూడా నిజమే అన్నట్టు గుమ్మం వంక చూస్తూ ఉంటే కావ్య కనిపించదు. అపర్ణ హారతి పళ్ళెంతో, ఏరా నువ్వు ఓడిపోయావు, కోడలు గెలిచింది, కోడల్ని అనుకున్న ప్రకారం ఇంటికి తీసుకురావాలి కదా, నువ్వు ఒక్కడివే వచ్చావేంటి, కావ్య ఎక్కడ్రా అని చెప్పి అపర్ణ అనగానే ఇక ఒక్కసారిగా రాజ్ అనుకున్నా, మీరందరూ కూడా ఆ కళావతి జెండా ఎగరేయాలని చూస్తారని అనుకున్నా, కానీ ఈసారి మీ పప్పులేమీ ఉడకలేదు. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు మరింత ఉత్సాహాన్ని పెంచి మీరందరూ ఎప్పుడైతే నన్ను ఓడిపోతావని అన్నారో అదే నా గెలుపుగా ఈరోజు గెలిచానహో అని చెప్పి గట్టిగా అరుస్తాడు. దెబ్బకి దుగ్గిరాల కుటుంబం ఒక్క రుద్రాణి తప్ప మిగతా అందరూ కూడా ఆశ్చర్యపోతూ షాక్లో ఉండిపోతారు. రుద్రాణి మాత్రం, వారెవ్వా నా మేనల్లుడంటే మేనల్లుడే, సూపర్ అదరగొట్టావు, నిజంగానే రాజ్ గెలిచాడా అని చెప్పి క్లాప్స్ కొడుతూ ఉంటే, చాలా ఆపండి అని చెప్పి చాలా గట్టిగా అరుస్తాడు సీతారామయ్య. ఒక్కసారిగా కుటుంబం అంతా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతుంది. సీతారామయ్య ఒక్కసారిగా, నా పరువు అంతా నాశనం చేసావు కదరా, నువ్వు చేసింది కరెక్టా, నువ్వు గెలిచావా, నీ మనస్సాక్షి గడుగు అనగానే ఇక ఎదురుగుండా మనస్సాక్షి తల ఊపుతూ, నువ్వు గెలవలేదురా, కళావతిని కావాలని మోసం చేసి గెలిచావు అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు రాజ్. నువ్వు గెలిస్తే నిజంగా అందరం కలిసి నీకు హారతి పళ్ళతో హారతి ఇస్తామని అనుకుంటున్నావా, నువ్వు గెలిచినా ఓడినా మాకెంత లెక్కలేదు, ఈ ఇంటికి మా మనవరాల్ని తీసుకొని రావాలని మా ఆశ, అలాంటిది నా మనవరాల్ని మోసం చేసి తను వేసిన డిజైన్స్ని దొంగతనం చేసి అడ్డంగా గెలిచావు, అలాంటి నీ గెలుపు ఒక గెలుపా, చూసావా చిట్టి, చూసావమ్మా అపర్ణ, వీడు ఎంత పని చేశాడో, కావ్యని ఆఫీస్లో మనం సీఈఓగా పెట్టామని కావ్య మీద లేనిపోని గ్రడ్జంతా పెట్టుకొని కావ్యని కావాలని ట్రాప్ చేసి కావ్య వేసిన డిజైన్స్ని వీడు వేసినట్టుగా క్రియేటివిటీగా క్రియేట్ చేసి గెలుపు పొందాడని వెర్రవిపోతున్నాడు. ఆఫీసులోంచి కావ్యని అవమానించి ఇంటికి పంపించాడు. వీడి సంగతి మీ అందరికీ ఎందుకు తెలియజేస్తున్నానంటే, వీడు ఎప్పటికి మారుతాడో మారకపోతాడో పక్కన పెడితే నా కడుపులో పుట్టిన నా కొడుకు కూడా ఎప్పుడు ఇలాంటి పద్ధతి రాలేదు, నువ్వెక్కడి నుంచి నేర్చుకున్నావురా
ఇలాంటి గెలుపుని అని చెప్పి సీతారామయ్య రాజ్ని ఒక్క చెంప దెబ్బతో కాదు ఫుల్లుగా లెఫ్ట్ అండ్ రైటు బాగా కోటింగ్ ఇస్తాడు. ఇక పెద్ద అయిన రాజ్కి, ఏంట్రా నిజమా, మావయ్య గారు చెప్పింది నిజమా అని చెప్పి సుభాష్ ఒకవైపు, అపర్ణ ఒకవైపు గట్టిగా నిలదీస్తారు. నోట్లో నుంచి మాట రాదు రాజ్కి. ఏంటి వదిన, కొడుకు గెలిస్తే ఆ గెలుపునికి సంతోషించకుండా వాడిని ఎందుకు బాధ పెడుతున్నారు? వాడు ఈరోజు గెలిచాడు, ఏ రకంగా గెలిచామన్నది ముఖ్యం కాదు, గెలిచామా లేదా అన్నదే ముఖ్యం అనగానే ఇక బాగా కోపంతో అపర్ణ, చాలు నోరు మీ రుద్రాని, నిన్ను ఎవరు పిలిచారు, పిలవనికి పేరెంటానికి తగదునమ్మా అని చెప్పి వచ్చి ఇప్పుడు తల్లి కొడుకుల మధ్య కూడా దూరిపోతున్నావా? నిన్ను ఇక్కడ మాట్లాడమని ఎవరు చెప్పలేదు, నువ్వు పక్కకు వెళ్ళు, గెలిచేది ఎవరైనా పర్వాలేదు, గెలిపే ముఖ్యం అనుకునేలాగా నేను పెంచలేదు, నువ్వు అలా పెంచావేమో రాహుల్ని. ఒకరిని ఓడించాలంటే మన బుద్ధి బలంతో మనం ఏ రకంగా మన దారిని తప్పుతోవ పట్టించకుండా మనం కరెక్ట్ దారిలో వెళ్తేనే మన గెలుపుకు ఒక అర్థం. అవతల మనిషిని ఓడించడం కోసం అవతల మనిషి విషయాలని దొంగతనంగా మనం తీసుకొని ఆ గెలుపుని గెలుపుగా అనుకునే స్వభావం నా కొడుకు ఎప్పుడూ లేదు. ఇప్పుడు వచ్చింది అంటే అది మీ సాహస దోషమేనని నాకు అనిపిస్తుంది. నువ్వు ఈ విషయంలో నోరు అదుపులో పెట్టుకొని పక్కన నుంచో, లేదంటే ఇంటికి ఆడపడుచువని కూడా చూడను. నువ్వు చెప్పరా, ఏంటి తాతయ్య గారు చెప్పింది నిజమా? నోట్లో నుంచి మాట్లాడవేంటి, చెప్పు అని చెప్పి అపర్ణ గట్టిగా అరుస్తుంది. ఎప్పుడు కూడా అంత ఇదిగా అపర్ణ అరిచింది లేదు. ఇక రాజ్ దెబ్బకి తల దించుకుంటే, నీకు అర్థమవట్లేదా అపర్ణ, వాడు తల దించుకున్నప్పుడే అర్థం చేసుకో, వాడు చేసింది 100% తప్పని. కావ్య విషయంలో వీడు ఎప్పుడు ఇలాగే ప్రవర్తిస్తాడు అపర్ణ, ఎందుకంటే బయట నుండి వచ్చింది కదా, అందుకే వీడికి అంత చులకన. వీడి అమ్మ బాగోవాలి, వీళ్ళ నాన్న బాగోవాలి, వీళ్ళ తాతయ్య ఆరోగ్యం బాగోవాలి, నిజం చెప్పాలంటే ఇంట్లో ఒక గుంట నక్కలాగా చెడు చేసే వాడి అత్త బాగుండాలి, అంతే తప్పించి భార్య మాత్రం బాగోకూడదు, భార్య ఎప్పుడూ కూడా పుట్టింట్లోనే ఉండాలి, అది వీడి పద్ధతి అనగానే రాజ్ దెబ్బకి అలానే చూస్తూ ఉంటాడు. ఏంట్రా నోరు పెగలటం లేదేంటి, నేను చెప్పిన దాంట్లో నిజం కాకుండా ఏం మిగిలింది? పెళ్లి చేసుకున్నావు పేరుకే, కానీ దాన్ని ఏ రోజైనా ప్రేమగా నా భార్య నా పెళ్ళం ఇంట్లో అందరి ముందు గౌరవం ఉంచావా? ఎప్పుడు తనని ఏదో ఒక విధంగా మాటలతో తూటాల్లాంటి మాటలు వదిలి కావ్య మనసుని బాధ పెడుతూనే వచ్చావు. ఇప్పుడిప్పుడే ఒక మనిషిలాగా అందరిలాగా జమ అవుతున్నావు అనుకునే లోపలే ఇంత క్రూరంగా తయారవుతావా? నీ జీవితం గురించి ఆలోచించి తను మన ఆఫీస్కు వచ్చిందే తప్పించి తన స్వార్థం ఏమీ లేదురా. నేను మీ అమ్మ కలిసి కావ్య దగ్గరకు వెళ్ళి నా కంపెనీ విషయంలో కొంచెం సహాయం చెయ్యమ్మా, నీ డిజైన్స్ మా కంపెనీకి అవసరం అంటే తను వచ్చింది అనగానే రాజ్కి నోటి వెంట మాట రాదు. నానమ్మ తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, నా జీవితంలోంచి తను వెళ్ళిపోయింది అని చెప్పనగానే, నోరుమి, నీ జీవితంలోంచి తను వెళ్ళిపోయిందా? తను నిజంగా నీ జీవితంలోంచి వెళ్ళిపోతే మొన్న దీపావళికి ఎందుకు వస్తుంది? ఆ రోజు మీ అమ్మ నేను అడగగానే కంపెనీ బాధ్యతలు ఎందుకు తీసుకుంటుంది? కంపెనీ బాధ్యతలు తీసుకోవడమే కాకుండా కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టింది. ఎందుకు కావ్య కంపెనీ విషయంలో ఎంత కరెక్ట్గా ఉన్నావు, మరి నా కొడుకు విషయంలో ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోయావంటే ఏమనిందో తెలుసా? కంపెనీ విషయంలో అయినా మీ అబ్బాయి విషయంలో అయినా నా నిర్ణయం ఒక్కటే అత్తయ్య గారు, తన మీద నాకు ఎప్పుడూ కోపం లేదు, తను మాట్లాడిన మాటల్ని నేను ఎప్పుడూ క్షమించాను, తనని నేను ఎప్పుడూ ప్రేమగానే చూసుకుంటున్నాను, మీరందరూ అనుకున్నట్టు తన దగ్గర నాకు ఉండాలనిపిస్తుంది, కానీ తన మనసులో మాత్రం నేను లేను, తను నాతో బలవంతంగా ఉంటున్నారన్నారు, ఆ మాట మీద తప్పించి ఆయన మీద నాకు ఎలాంటి ద్వేషం కోపం లేదు అని చెప్పి ఇక మన కంపెనీలో అడుగుపెట్టిందిరా. నిన్ను కావాలని మేనేజర్ పోస్ట్లోకి పడేమని కావ్య చెప్పలేదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ కుటుంబం మీద ఆ అనామికలాగా పగా తీర్చుకోలేదు. ఎప్పుడు 365 రోజులు మన ఇంటి కోసం మన కంపెనీ కోసం సాయశక్తులా ప్రవర్తించి ఈరోజు కొండంత అండగా నిలబడి కంపెనీలో ఒక మగరాయిల్లాగా ఇటు కళ్యాణ్ ఉన్నా, ఇటు రాహుల్ ఉన్నా, నువ్వు ఉన్నా, ముగ్గురు కూడా ఒక మూల పడుండేలాగే ఉంది. కానీ మన కంపెనీ
కావ్య ఉన్నంత వైభవంగా ఎప్పుడు లేదు. నీ ఇష్టం వచ్చినట్టుగా మేనేజర్ ఆఫ్టర్ మేనేజర్ పోస్ట్లో నన్ను పెట్టారు అని చెప్పి తెగగించుకున్నావు. మరి ఇంటి కోడలికి ఇవ్వాల్సిన హక్కు అధికారం నువ్వెప్పుడు ఇచ్చావు? వంటగదిలో శాంతతో సమానమే కదా సంవత్సర కాలం పాటు. ఇప్పుడు నా కోడల వైపు నుంచి నేను ఒకటి అడుగుతున్నాను. నా కోడలు చేసిన తప్పేంటి అని చెప్పి అపర్ణాదేవి కొడుకుని గట్టిగా నిలదీస్తుంది. మమ్మీ, నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి నేను సమాధానం చెప్పుకోలేనేమో, కానీ ఇప్పుడే కళావతి బుద్ధి బయటపడింది. నిజంగా నేను కళావతి డిజైన్స్ దొంగిలించాను. ఆ డిజైన్స్కి మార్పులు చేర్పులు చేసి నేను విన్ అయ్యాను. కానీ ఆ విషయాన్ని వెంటనే పొల్ల విరుపు మాటలాగా తాతయ్యకు చేరవేసింది. తన భర్త గౌరవానికి దెబ్బతీసింది. అలాంటి భార్య ఈ ఇంట్లో ఉండకుండా పుట్టింటికి వెళ్ళిపోతే నాకేం పని? నేనెళ్ళి బ్రతిమలాడి తీసుకురావాలి. ఆ కళావతి ఎప్పుడు కూడా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అని చెప్పి రాజ్ చాలా క్రూరంగా మాట్లాడుతూ ఉంటే సభాష్ రాజ్ వీళ్ళందరికీ కూడా ఆ కళావతి ఏం మత్తుమందు పెట్టిందో ఏమో పూర్తిగా మారిపోయారు. మీ అమ్మ దేవుడు గుళ్ళో దేవతలాగా ఎంత చక్కగా ఎన్ని విషయాల్లో ఎంత క్లారిటీగా ఉండేది మా వదిన, అలాంటిది ఈ మధ్య ఏమని ఆవిడ గారు ట్యాబ్లెట్లు చేత్తో ఇచ్చిందో అప్పటి నుంచి మారిపోయింది. ఎందుకో నాకైతే పూర్తిగా నీ మీద కంటే ఆ కావ్య అంటేనే ప్రేమ ఉందేమో అనిపిస్తుంది అనగానే, అత్త ఇందాక అపర్ణ ఆంటీ ఏం చెప్పారు? నోరు మూసుకొని నీ పక్కకి నీకు వెళ్ళమన్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇక నీకు ఈ ఇంట్లో స్థానం ఉండదేమోనని డౌట్గా ఉంది. రాహుల్, మీ అమ్మకి ఈ దర్జా ఈ హోదా లేకపోతే అడుక్కు తినేదాంతో సమానంగా కనబడుతుంది. ఎందుకంటే పై మేకప్పులతోనే కదా ఇప్పటి వరకు జీవితం గడిపింది. ఇక ముందు అవి ఏమీ ఉండకపోతే ఎవరు కూడా కనీసం రూపాయి కూడా మీ మమ్మీ మీద వేయరు. కాబట్టి మీ అమ్మని పక్కకు తీసుకొని వెళ్ళు, లేదంటే నేను హ్యాండిల్ చేశానంటే ఆ తీరు వేరుగా ఉంటుంది అనగానే ఇక దెబ్బకి సైలెంట్ అయిపోతుంది రుద్రాణి. ఇక రాజ్ అయితే, ఏంటి మమ్మీ ఇప్పుడు మాట్లాడు, నేను చేసింది తప్పే, కళావతిని ఓడించాలని దొంగతనం చేశాను. కానీ మరి నీ కోడలేం చేసింది? వెంటనే తాతయ్యకి కంప్లైంట్ ఇవ్వలేదా అనగానే, ఒరేయ్ నువ్వు మాట్లాడిన మాటలకి నా దగ్గర సమాధానం లేదనుకుంటున్నావా? ఈ విషయంలో నాకు కావ్య ఫోన్ చేయలేదురా. ఈ చైర్మన్గా శృతి ఫోన్ చేసింది, చాలా బాధపడింది. నువ్వు చేసిన అవమానం అంతా కూడా నాకు కావ్య చెప్పలేదురా. ఆ అమ్మాయే నాకు ఫోన్ చేసి చెప్పింది. కావ్య మేడమ్స్ డిజైన్స్ రాజ్ సార్ దొంగిలించారు, అవి తీసుకొని ఆయన గెలిచింది నేను, ఓడింది నువ్వు అని చెప్పి కావ్య అందరి ముందు అవమానించి పంపించేశారని బయట అమ్మాయి అయినా శృతి చెప్పిందిరా. లేదంటే నాకెలా తెలుస్తుంది అనుకుంటున్నావు? శృతి కూడా కావ్య చెప్పిందేమో శృతికే నువ్వు అనుకోవచ్చు, కానీ నువ్వు సీసీటీవీ ఫుటేజ్లో ఆ బళ్ళ కింద కావ్య వాళ్ళు వచ్చినప్పుడు డిజైన్స్ అన్నీ ఫోన్లో తీసుకొని వాళ్ళకి తెలియకుండా దొంగతనంగా దాక్కున్నావు కదా. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడే చూసిందంట. ఫుటేజ్ చూసి ఆ అమ్మాయి శృతి చైర్మన్గా నాకు ఫోన్ చేసి చెప్పింది. ఈ విషయం తెలిసి ఇప్పుడు నిన్ను నిలదీస్తున్నాను. ఇందులో కూడా కావ్యనే బ్లేమ్ చేస్తున్నావంటే నీకు అసలు కావ్య అంటే ప్రేమ లేదు. అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు, అంత ప్రేమించే భార్య దొరకడం నీకు ఎంతో అదృష్టమని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ నువ్వు ఈ రకంగా ప్రేమని కూడా అర్థం చేసుకోకుండా మంత్రగత్తి తంత్రగత్తి మాయలాడి అని పేర్లు పెడుతూ నీ భార్యని నువ్వు దూరం చేసుకుంటున్నావు అంటే ఎంతకంటా నువ్వు దిగజారి ఇంకా ఏమైపోతావు? ఇది నీ సంబంధించిన విషయం అని నువ్వు అనుకోవచ్చు, కానీ దుగ్గిరాల కుటుంబంగా ఈ వంశాచారం ప్రకారం ఏ రోజు కూడా తప్పుడు దారిలో విన్నర్ అవ్వడానికి లేదు. ఆ విన్నర్ అయినా ఆ విన్నింగ్కి ఒక విలువే లేదు అని చెప్పి సుభాష్, అలాగే ఇంటి పెద్ద అయిన సీతారామయ్య, ఇటు అపర్ణ, అటు ఇందిరాదేవి అందరూ కలిసి రాజ్ని లెఫ్ట్ అండ్ రైట్ వాయించి పెడతారు. అందరూ చెప్పిన మాటలకి రాజ్ దెబ్బకి ఇక ఏమీ చేయలేక, సరే తాతయ్య నాది తప్పే, నేను చేసింది చాలా పెద్ద తప్పు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అనగానే, నువ్వు ఏమీ చేయాల్సింది అవసరం లేదురా. నువ్వు చేసిన తప్పుకి కళావతి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి కళావతిని ఇంటికి తీసుకురా, అంతే.
అంతకు మించి నువ్వేం చెయ్యి అవసరం లేదు. నీ సీఈఓ సీటు ఎవరికి ఇవ్వాల్సిన అవసరమూ లేదు. నీ కంపెనీని నువ్వే నడుపుకో. కావ్య ఈ ఇంటి కోడలుగా కావ్యని ఇంట్లో పెట్టు. అదే కోరుకుంటుంది కుటుంబం అని చెప్పి ఇక ఇంట్లో అందరూ కావ్య విషయంలో రాజ్కైతే బాగా లెఫ్ట్ అండ్ రైట్ అయితే ఇస్తారు. ఇక కళ్యాణ్ విషయానికి వచ్చేస్తే కళ్యాణ్ దగ్గర చాకరీ చేయించుకుంటూ ఇంట్లో పనంతా చేయించుకుంటూ వచ్చిన వాళ్ళకి టీ కాఫీలు అందించమని ఇక చేతిలో ఒక 10,000 రూపాయలు పెట్టి, ఏంటి నువ్వు పాడని పాట నువ్వు పాడావంటే ఎవరైనా వింటారనుకుంటున్నావా? అది నా చేతిలోకి వచ్చి పడింది కాబట్టి ఆ పిచ్చి పిచ్చి రాతలు ఒక పాటగా మలిచి ప్రేక్షకులు చూస్తున్నారు. మిలియన్ వ్యూస్కి ఆ అమ్మ కొడుకు పాట అంతిదిగా వెళ్ళింది అంటే కేవలం కొండంత అండగా నేను ఇక్కడ లక్ష్మీనారాయణ లిరిక్ డైరెక్టర్ ఉన్నాడు కాబట్టి నువ్వు ఏ రోజు కూడా నీ గెలుపు కోసం నువ్వు ఆరాడపడద్దు. గెలుపు నీ వెనకాల కొండంత అండగా ఈ లక్ష్మీనారాయణ ఉన్నంత వరకు 3 సంవత్సరాల పాటు నా సేవ చేసుకో. ఖచ్చితంగా నువ్వు పైకొస్తావు అని చెప్పి ఇక పాడిన పాటల డబ్బులు లక్షలు తన ఖాతాలో వేసుకొని ఒక కొంచెం కూడా పర్సంటేజ్లో ఒక 10% వరకు డబ్బులు ఇచ్చేసి ఇక రకరకాల పనులతో కళ్యాణ్ని బాధ పెడుతూ ఒకవైపు కళ్యాణ్ని ఇక పైకి రానివ్వకుండా అనగదొక్కుతూ ఉంటాడు లక్ష్మీనారాయణ లిరిక్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ గారైతే ఇక వెంటనే ఈ విషయంలో కళ్యాణ్ అయితే బాగా ఆలోచిస్తాడు. డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళి అప్పుకి ట్రైనింగ్ విషయంలో డబ్బులు కడుతూ ఇంటిని అలాగే అప్పుని చక్కగా చూస్తూ ఉంటాడు. కానీ అప్పు మాత్రం సహించదు. ఒకరోజు కళ్యాణ్ విషయంలో ఇక ఒక డైరెక్ట్గా ఇంటికే వస్తారు. వచ్చి మీరు పాడిన అమ్మ పాట చాలా ఫేమస్ అయింది. మీరు ఆ రోజు లక్ష్మీకాంత్ దగ్గర మీరు టీ ఇచ్చినప్పుడే నాకు అనిపించింది మిమ్మల్ని నేను ఎక్కడో చూశానని. తర్వాత గుర్తుకొచ్చింది మీరు టీవీలో ఆటో వేస్తారని, మీ లైఫ్ జీవితాంతం మీరు కష్టపడి పైకి వచ్చారని మీ బయోగ్రఫీని టీవీలో చూశాను. తర్వాత మీరు పాడిన పాటని మనస్ఫూర్తిగా మనసు పెట్టి విన్నాను. ఆ పాటలో ఎంతో డెప్త్ ఉంది. మీరు కోటీశ్వరులు. మీరు అనుకుంటే నిజంగా చెప్పాలంటే సినిమానే స్థాపించి అందులో డైరెక్ట్గా మీరే రచయితగా పాటలు మీకు మీరే పాడుకోవచ్చు. అలాంటిది 5-10 వేల కోసం ఆయన దగ్గర చేరారు అంటే అది కరెక్ట్ కాదనిపించింది. మీ పాటకి ఉన్న ప్రాధాన్యత ఏంటో నాకు అర్థమైంది. మా సినిమాలో మీరు 2 పాటలు పాడాలి అని చెప్పి కళ్యాణ్కి బంపర్ ఆఫర్ ఇస్తాడు డైరెక్టర్ అయితే. ఆ విషయంలో ఇక కళ్యాణ్ సైలెంట్గా ఉండటం గమనిస్తుంది అప్పు. సరే సార్ మీరు వెళ్ళండి, ఖచ్చితంగా మీ సినిమాలో పాటలు పాడతారు మా హస్బెండ్ అనగానే అప్పు నేను చెప్పానా అని చెప్పి తడపడుతూ ఉంటే, అదేంటి కళ్యాణ్ ఎప్పటి నుంచో నువ్వు ఈ విషయంలో ఈ రకంగానే పేరు తెచ్చుకోవాలని ఆరాటపడుతున్నావు. అలాంటప్పుడు కాళ్ళ దగ్గరికి నీకు ఆఫర్ వస్తే నువ్వెందుకు కాదంటున్నావు? ఎందుకు కూచి చెప్పు అని చెప్పి అప్పు అనగానే ఏమీ లేదు, మీరు వెళ్ళిరండి. నాకు ఇప్పుడప్పుడే ఓనుగా పాడాల్సిన ఆలోచన నాకు రాలేదు. నేను పాడాలనుకుంటే కొన్ని సంవత్సరాల తర్వాత పాడగలుగుతాను అని చెప్పి ఇక డైరెక్టర్కి అయితే పంపించేస్తాడు. ఒకసారి నేను చెప్పేది వినవయ్యా, నీకు సంవత్సరాల్లో తరబడి అవసరం లేదు. నువ్వు పాడిన పాట మిలియన్ వ్యూస్కి వెళ్ళి ఎంతోమంది ఇళ్లల్లో నీ పాట మారుమోగుతుంది. అలాంటప్పుడు నీ టాలెంట్ని బయటపెట్టి ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలని చెప్తావేంటయ్యా? ఏమైనా ప్రాబ్లమా అనగానే అదేమీ లేదు సార్, దయచేసి మీరు వెళ్ళండి అని చెప్పి కళ్యాణ్ అయితే ఆ డైరెక్టర్ని పంపించేస్తాడు. ఇక వెంటనే అప్పుకి అనుమానం స్టార్ట్ అవుతుంది. కళ్యాణ్ ఏదో చేస్తున్నాడు కానీ పైకి చెప్పట్లేదు. అర్థమైపోతుంది కళ్యాణ్ ఏదైనా తప్పు చేసినా, నా దగ్గర ఏ విషయం దాచినా కళ్యాణ్ కళ్ళు తెలిసిపోతాయి. అది నేను కనిపెట్టలేకపోతున్నానేమో అనుకుంటున్నారు. రేపు మీ వెనక నేను కూడా వస్తాను. అసలు మీరు ఎందుకు అక్కడ స్టిక్ ఆన్ అయ్యున్నారో నేను తెలుసుకుంటాను అని చెప్పి కళ్యాణ్ వెనకాల తెలియకుండా ఫాలో చేస్తుంది అప్పు వెళ్ళగానే ఇక డైరెక్ట్గా లక్ష్మీకాంత్ అలాగే పక్కనే ఉన్న ఇంకొక అతనితో మాట్లాడుతూ లక్ష్మీకాంత్ అయితే అడ్డంగా దొరికిపోతాడు. ఇక కళ్యాణ్ విషయంలో కుట్రంతా బయట పెడుతూ ఉంటాడు. సార్ నిజానికి మీరు పాటలు పాడి చాలా రోజులైంది. మీరు పాడిన పాటలకి ఆదరణ ఉండేది ఒకప్పుడు,
కానీ మధ్యకాలంలో మీ ఆదరణని తొక్కేసి యంగ్స్టర్స్ ముందుకొచ్చారు. అలాంటి సమయంలో మీ చేతిలో భలే కీలుబొమ్మలాగా ఇక కళ్యాణ్ని బాగానే పెట్టుకున్నారే అనగానే, ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు? అతని టాలెంట్ ఎంత టాలెంట్ ఉన్నా నా దగ్గరికి వస్తేనే కదా అతని పాటని పాపులర్ అయ్యేది అనగానే, చాలేండి సార్, ఆయనకు చెప్పినట్టుగా ప్రతిరోజు నాకు చెప్తే నేనెందుకు వింటాను? ఖచ్చితంగా మీరు ఆయన ద్వారా ఇంత సంపాదించాలని డిసైడ్ అయిపోయారు కదా అనగానే, భలేంటి వాడివయ్యా, ఎంతైనా కొంతకాలం నుంచి నా దగ్గర పనిచేస్తున్నావు కాబట్టి బాగానే తెలుసుకున్నావు. ఇప్పుడిప్పుడే కొంచెం నా కూతురు పెళ్ళిళ్ళు అలాగే నా కొడుకు ఫారెన్ సంగతి అన్నీ గట్టెక్కాయి. నేను అనుకున్నది అనుకున్నట్టుగా నేను అన్నీ చేసుకుంటూ వచ్చాను. నాకు ఇప్పుడు పేరు ప్రఖ్యాతులు నాకు ముఖ్యం. నిజంగా చెప్పాలంటే మధ్యలో నా పేరు లక్ష్మీకాంత్ అనే పేరే ప్రేక్షకులు మర్చిపోతున్నారు అనుకునే లోపలే ఈ కుర్రాడు నాకు ఎదురయ్యాడు. సూపర్ టాలెంట్. ఒక్కొక్క పాట ఒక్కొక్క పద్యం ఒక్కొక్కటి హత్తుకునేలాగా రాస్తాడయ్యా. అలాంటి వాడిని మనం ఎలా వదులుకుంటాం? బంగారం బాదుగుడ్డులాగా రోజుకొక రకంగా రోజుకొక ట్విస్ట్ మీద ట్విస్ట్ పాటల రూపంలో ప్రపంచానికి చాటింపు చేసేలాగా నా చేతిలో పడ్డాడయ్యా. అందుకే ఆ కళ్యాణ్కి 3 సంవత్సరాల పాటు ఇక్కడే పని చేయాలన్నట్టుగా అగ్రిమెంట్ పేపర్లో రాసుకున్నాను. ఈ 3 సంవత్సరాలు చాలయ్యా. ఇక జనరేషన్కి ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ కోరుకుంటాడు. ఇతను పాడిన పాటలకు డిమాండ్ ఇప్పుడు ఉంది. ఆఫ్టర్ 3 years నో యూస్. అప్పుడు చచ్చినట్టు నా కిందే ఉంటాడు. అప్పుడు కూడా ఆ కళ్యాణ్ ద్వారా ఈ రకంగానే నా ఇంటి పనులు చేయించుకుంటూ వాడికి 5వ పరకో పడేస్తూ నా బబ్బం గడుపుకుంటాను. నాతో ఎప్పుడు కూడా ఇదేనయ్యా తంట. టాలెంట్ వాళ్ళు నా కంటికి కనబడకూడదు, కనబడితే వాళ్ళ టాలెంట్ని తొక్కేయడమే కదా అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటే అప్పు రక్తం మరిగిపోతుంది. విండోలోంచి మొత్తం వింటుంది. ఈ ముసలివాడు నా కళ్యాణ్ని అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేయించుకుంటాడా, వీడి సంగతి తెలుస్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ ఎప్పుడు వస్తాడా అని చెప్పి చూసేసరికి కళ్యాణ్ చేత అడ్డమైన చాకరీ చేయిస్తూ ఉంటాడు లక్ష్మీకాంత్. అయితే ఇక అప్పు అయితే వీడిని ఇలా కాదు, వీడి దగ్గర అగ్రిమెంట్ పేపర్స్ ఉన్నాయి, వీడిని ఆ అగ్రిమెంట్ పేపర్స్ దగ్గర నుంచి మెల్లగా తీసుకొని వీడి సంగతి తెలుస్తానని ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అప్పు ఇక లక్ష్మీకాంత్ ఇంటికి మాస్క్ వేసుకొని ఇంటికి వెళ్తుంది. ఇక లక్ష్మీకాంత్ ఇంట్లోకి చొరపడి ఎక్కడ ఉందో తెలుసుకొని ఆ పేపర్స్ని తీసేసుకుంటుంది. అప్పు తీసుకొని, ఒరే రేపటి నుంచి నీ సంగతి చూపిస్తానురా, ఏ రకంగా కళ్యాణ్ని టార్చర్ చేశావో అన్నీ ఒక్కరోజే నీ చేతి చేయిస్తాను అని చెప్పి మనసులో అనుకొని ఆ పేపర్స్ తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి కళ్యాణ్ వచ్చేసరికి అప్పు కనబడదు. కూచి ఎక్కడికి వెళ్ళావు? నీ గురించి ఎంతసేపు నుంచి వెయిట్ చేసేది అనగానే, ట్రైనింగ్కి వెళ్ళమంటున్నావు, ట్రైనింగ్లో 1 గంట అటు ఇటు ఉంటుంది, దానిలో భాగమే నా ఓన్గా ప్రాక్టీస్ చేశాను, సక్సెస్ అయ్యాను అనగానే, ఏం చేసావు అనగానే, ఇక మాకు ప్రాక్టీస్లో మోసం చేసిన వాడికి మోసంతోనే తల తిప్పి కొట్టేమన్నట్టు ఈరోజు ట్రైనింగ్ ఇచ్చాడు. నేను బాగా చేశాను. మోసానికి మోసమే చేయడం కాదు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్న సామెత కూడా గుర్తుకొచ్చింది కూచి. సరే భోజనం చేయి అని చెప్పి అనగానే భోజనం చేస్తూ ఉంటాడు. సరే కానీ నువ్వు నిన్న వచ్చిన డైరెక్టర్ని ఎందుకు వద్దన్నావు కూచి అనగానే, అది ఇప్పుడప్పుడే నాకు ఓనుగా సినిమాల్లో చేయడం ఇష్టం లేదు అనగానే, ఇలాగే కష్టపడుతూ ఇంటి పని వంట పని చేయడం ఇష్టమా అని చెప్పి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు అనగానే, నిజం మాట్లాడుతున్నాను. నిన్ను ఆ లక్ష్మీకాంత్ గాడు కావాలనే వాడి గుప్పెట్లో పెట్టుకొని నిన్ను పనికిరాని వాళ్ళలాగా అన్ని పనులు చేయిస్తున్నాడు. నా కళ్ళారా చూశాను. ఇంకా నువ్వు వాడి దగ్గర 3 సంవత్సరాల కాలం పాటు అక్కడే చేస్తానని అగ్రిమెంట్ పేపర్లు కూడా రాసావు. ఇదంతా చేస్తూ నా దగ్గర దాచిపెడుతున్నావు. ఎందుకు కూచి? ఎందుకు? నన్ను పోలీసుని చేసి నన్ను ఒక దానిగా చేస్తావు, కానీ నువ్వు మాత్రం ఇలాగే ఉండిపోతావా అనగానే, ఏం మాట్లాడుతున్నావు పొట్టి? లక్ష్మీకాంత్ గారు నా టాలెంట్ని గుర్తించారు. ఏదో ఒక రోజు ఎవరి కిందైనా ఒకరి కింద ఉంటేనే కదా మన టాలెంట్ అనేది బయటకు తీస్తారు అనగానే, వాడు నీకు టాలెంటే రానివ్వకుండా చేయాలని కూర్చున్నప్పుడు వాడి పక్కన నువ్వెలా ఉంటావు చెప్పు అనగానే, ఏం మాట్లాడుతున్నావు? వాడు నాకు టాలెంట్ రాకుండా ఎందుకు చేస్తాడు అనగానే, ఇక కెమెరా ఆన్ చేసి చూపిస్తుంది ఫోన్లో. చూసారా, ఒక్కసారి వాడి మాట తీరు చూడండి.
మిమ్మల్ని వాడి జేబులో పెట్టుకున్నట్టుగా చేసుకొని నిన్ను ఏ రోజు పై స్థానానికి రానియకుండా చేస్తానంటున్నాడు. ఇంకా నువ్వు వాడి దగ్గరే పనిచేస్తావా అనగానే తప్పదు కదా కూచి, వాడిలో ఇంత ఘోరంగా ఇంత ఆలోచన ఉందని నాకు తెలీదు, కానీ సంతకం చేశాను. ఇప్పుడు 3 సంవత్సరాల పాటు ఏమి చేయలేం, వాడి దగ్గరే ఉండాలి, వాడి దగ్గరే వర్క్ చేయాలి అనగానే అందుకే నేను బాగా ఆలోచించి నా ట్రైనింగ్లో భాగంగా వాడి దగ్గర ఉన్న పేపర్స్ని తీసుకొచ్చాను. ఇదిగో నీ అగ్రిమెంట్ పేపర్స్, వాడికి నీకు సంబంధం లేదు, ఇవి చించి అవతల పడేసి కొత్త డైరెక్టర్ దగ్గర జాయిన్ అయ్యి మంచి పాటలు రాసి పేరు తెచ్చుకో అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అయిపోతాడు. అప్పు ఏంటిది అంతా అనగానే నీ వెనకాల నా పోలీస్ ట్రైనింగ్ బాగా ఉపయోగపడింది, నీ వెనకాలే పొద్దున్నే ఫాలో అయ్యా, నీకు జరిగిన అన్యాయానికి ఒక పోలీస్గా ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేశా అని చెప్పి ఇక అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక నెక్స్ట్ స్టెప్ వేయిస్తుంది కళ్యాణ్ చేత. అప్పు డైరెక్టర్కి ఫోన్ చేసి కళ్యాణ్ ఇక మీ సినిమాలో నేను 2 పాటలు పాడతాను అని చెప్పి ఇక కొత్తగా స్టార్ట్ చేస్తాడు. లక్ష్మీకాంత్కి ఇక ఫోన్ చేసి నీ దగ్గర నేను రాను, మానేస్తున్నాను అని చెప్పి స్ట్రాంగ్గా మాట్లాడతాడు. ఏంటి అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం చేసి ఇప్పుడు రానంటే ఎలాగా, తెలుసు కదా ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. వేరే డైరెక్టర్ దగ్గర నువ్వు పాటలు పాడితే నీ పాటలతో నువ్వు పాపులర్ అయిపోతే మరి నా అగ్రిమెంట్ పేపర్ సంగతి ఏం చేయమంటావు, ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ పెడతాను అని చెప్పి బెదిరేగానే ఇక అప్పు అయితే అక్కడికి వెళ్తుంది. ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు, అగ్రిమెంట్ పేపర్స్ గురించే కదా, అగ్రిమెంట్ పేపర్స్ ఉంటే అలాగే వచ్చి ఇక్కడ నీ దగ్గర పనిచేస్తాడు, కానీ లేవు కదా, అవి ఎప్పుడో రాత్రే కొట్టేశా, దాంతోపాటు నిన్ను కూడా తీయాలనుకున్నా, కానీ ఎంతైనా నీ వయసుకు గౌరవించి నువ్వు చేసిన పనికి నిన్ను ఒక్కటి కూడా కొట్టకుండా వెళ్ళిపోయా, కానీ కొట్టే వరకు తెచ్చుకోద్దు అనగానే ఏంటే నా ఇంటికి వచ్చి నా దగ్గర దొంగతనం చేస్తావా, నేను ఎవరో తెలుసా అనగానే నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ కళ్యాణ్ ఎవరో నీకు తెలిసే ఉండొచ్చు కదా, కోటీశ్వరుడు, అభర కుబేరుడు, తలుచుకుంటే నీలాంటి వాళ్ళని ఎంతమందినైనా తన కాలు కింద పెట్టుకుంటాడు, కానీ నువ్వు అడిగినప్పుడల్లా టీ కాఫీలు ఇచ్చాడంటే ఎంత ఇదిగా తను అనుకున్నది సాధించాలనుకున్నాడో అర్థం చేసుకోలేకపోయావు. అందుకే ముళ్ళుతోనే తీయాలని నీ వెనకాలే వచ్చి నువ్వు రాసిన అగ్రిమెంట్ పేపర్స్ని నేను ఎప్పుడో తీసి దాచిపెట్టాను, చించి అవతల పడేశాను. ఇక నువ్వేమీ చేయలేవు, చేస్తే గీస్తే నేనే చేస్తా, నువ్వు మారావంటే పర్వాలేదు, మారలేదంటే ఇదిగో నీ పక్కన వాడితో వాగిన వాగుడంతా పోలీసులకు అప్పచెప్తా, అప్పుడు నువ్వు సెల్లో ఉంటావు, నీ పేరు పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు యంగ్స్టర్స్ అంతా, గుర్తు పెట్టుకో అని చెప్పి ఇక అప్పు అయితే మొట్టమొదటిసారిగా ఇక లక్ష్మీకాంత్ని లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది. ఇక ఇక్కడికి వచ్చేస్తే రాజ్ చేసిన తప్పుల్ని అపర్ణ అలాగే ఇందిరాదేవి సుభాష్ ఇక వాళ్ళ తాతయ్య గారు అందరూ నిలదీసి మొహం మీద అడిగేసరికి రాజ్కి చాలా సిగ్గనిపిస్తుంది. రూమ్లోకి వచ్చి చాలా ఇక ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటే ఇక లోపల రూమ్లోకి వస్తాడు సుభాష్. అయితే నాన్న ఏం ఆలోచిస్తున్నావు, అందరూ నిన్ను నిలదీశామని బాధపడుతున్నావా, నువ్వు బాధపడాలి, ఆ బాధలోంచి నీ ఈగోని వదిలేసి మా కోడలి పిల్లని ఇంటికి తీసుకురావాలి, నువ్వు కళావతిని ఇంటికి తీసుకుని వస్తేనే ఈ ఇంటికి ఒక కళాకాంతి, నీ భార్యగానే కాదు ఇంటికి మహాలక్ష్మిని కూడా ఇండ్లు దాటి పంపించేశావని బాధతో తాతయ్య, నేను, అమ్మ అలాగే నానమ్మ అందరం బాధపడుతున్నాం. ఎప్పుడు కూడా నిన్ను ఏ రోజు పల్లెత్తి మాట అనని మీ మమ్మీ నిన్ను అంత ఇదిగా నిలదీసింది అంటే అందులో నీ తప్పు ఏమీ లేదనుకుంటున్నావా, కళావతి చేసిన దీంట్లో ఏ తప్పు లేదు, నువ్వే కావ్యని దూరంగా పెట్టావు, సంవత్సర కాలం పాటు కావ్యని బాధ పెట్టావు, అయినా కూడా నీ బాధని భరించి ఇంట్లోనే ఉంది. ఎప్పుడైతే నువ్వు ఒక బిడ్డకి తండ్రిని చెప్పి నీ తండ్రి చేసిన తప్పుని కవర్ చేశావో ఆ తప్పుని ఇంట్లో అందరూ ఒప్పుకున్నా నీ భార్య ఒప్పుకోలేదే, అప్పుడేరా నువ్వు కళావతికి దాసోహం అవ్వాల్సింది. అలాంటిది ఆ విషయం తర్వాత బోల్డన్ని విషయాలు జరిగాయి, నీ పక్కనే నీ వెన్నంటే ఉండి నీకు ఎంకరేజ్గానే ఉంది. ఈరోజు కావ్య నిజానికి తను వేసిన డిజైన్స్ వల్ల నువ్వు గెలిచావని తనకు తెలుసు, కానీ నీ గెలిపే ముఖ్యమని నాకు ఫోన్లో చెప్పిందిరా. కమ్మ కావ్య వేసింది నువ్వే సీఈఓ అమ్మా అని చెప్పి నేను ఫోన్ చేస్తే లేదు మావయ్య గారు, నా భర్తే సీఈఓ, తెలుసో తెలియకో ఒకసారి అనామికకి కలిసి మరి తనని నా గెలుపుగా గెలిపించాను,
అందరి ముందు ఆయన తలదించుకొని వెళ్ళిపోయింది నాకు ఇంకా గుర్తుంది. ఇప్పుడు ఆయన మీద నేను గెలిచి స్టాఫ్ అందరి ముందు ఆయన తలదించుకునే పరిస్థితి నాకొద్దు. ఆయన నా రూమ్లోకి వచ్చి డిజైన్స్ అన్నీ చూశారన్న సంగతి తెలుసు. నేను రాకుండా ఆటోలో ఒక 10 నిమిషాల పాటు వెనక పడేలాగా చేసింది కూడా తెలుసు. ముఖ్యంగా చెప్పాలంటే ఒక విధంగా ఆయన నన్ను తెలియక చేసిందని నేను అనుకోను. ఆయన చేసేవన్నీ నాకు తెలుసు. నా చేతులతోనే ఆయన గెలుపు కోరుకున్నాను. ఆయన చేతులతోనే నన్ను బయటికి పంపించేలాగా చేసుకున్నాను. ఇంట్లోనే నాకు స్థానం లేనప్పుడు ఆఫీసులో కూడా నాకు స్థానం ఎలా ఉంటుంది మావయ్య గారు అని చెప్పి తను చెప్పిన మాటలకి నాకు సిగ్గుతో తలదించుకోవాలనిపించింది. రాజ్, ఇప్పటికైనా నీ భార్య దగ్గరికి వెళ్ళి కళావతి నన్ను క్షమించు అన్న ఒక్క మాట చెప్పు. కోడలు నీతో పాటు అత్తారింట్లో అడుగు పెడుతుంది, అది నీకు మంచిది, ఈ కుటుంబానికి మంచిది అనగానే రాజ్ కళ్ళ వెంట నీళ్ళు పెట్టుకొని, డాడీ నిజంగా కళావతిని నేను అర్థం చేసుకోలేదు. కళావతి లేకపోతే నేను ఉండలేను. పైకి ఏదో నటిస్తున్నాను తప్పించి నాలో నేనే తప్పు చేసినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడే ఈ క్షణమే కళావతికి సారీ చెప్పి ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి రాజ్ ఇక కావ్యని తీసుకురావడం కోసం అత్తారింటికి బయలుదేరుతాడు. రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్.